హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన నా రొటీన్ చూస్తారు. అండ్ అలాగే చిన్ని బర్త్డే బ్లాగ్ కూడా ఉంది. సో ఇన్ వరకు చూడండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే క్యారెట్ ఇడ్లీ అండ్ పీనట్ చట్నీ. పల్లి చట్నీ కోసం అయితే ముందు పీనట్స్ అన్ని రోస్ట్ అవుతున్నాయి. ఈలోపు నేను చిల్లీస్ కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అండ్ అలాగే క్యారెట్ ఇడ్లీ కోసం క్యారెట్ని కూడా తురుముకుంటున్నాను. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుమునంతా ఇడ్లీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇడ్లీలు వేసుకోవడమే. ఇలా గనక ఇడ్లీలు వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ స్టాండ్లో అయితే 5 రేకులు ఉంటాయి. అన్నిట్లోని ఇడ్లీ వేసుకుంటున్నాను. అలాగే పిల్లలు తినడానికి చిన్న చిన్న ఇడ్లీలు అయితే బాగుంటాయి కదా, అందుకని చిన్న ఇడ్లీ రేక్ కూడా ఉంది. పాలు కూడా ఈలోపు కాగిపోయాయి. అండ్ అలాగే రాగి జావ కూడా రెడీ అయిపోయింది. అన్ని స్టాండ్స్లోనే ఇలా ఇడ్లీలు వేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే. తర్వాత లిడ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటున్నాను. ఈలోపు పీనట్స్ కూడా రోస్ట్ అయిపోయాయి. సో దాన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పెట్టుకుంటున్నాను. రోస్ట్ అయిన పీనట్స్లో కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ పెట్టుకుంటున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆల్మండ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ చేసుకుంటున్నాను. నాకైతే ఇలాగా సర్వింగ్ చేసుకొని తింటామంటే చాలా ఇష్టం. ఇందాక మ్యూజిక్ విన్నారు కదా, ఎప్పుడైనా వంట బోర్ కొడుతుంది అనిపిస్తే అలా మ్యూజిక్ పెట్టుకొని వింటూ చేసేయండి. మీకు కష్టం అనేది తెలియకుండా వంట ఈజీగా అయిపోతుంది. అలాగే వంట ఇప్పుడు బోర్గా ఫీల్ అయినప్పుడు కూడా ఈ ట్రిక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు లంచ్లో కాకరకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. సో అందులోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పక్కన వేసుకుంటున్నాను. ఈలోపు టొమాటోస్ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అలాగే చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. నాకైతే పులుసుల్లో చిల్లీస్ అంటే చాలా ఇష్టం. ఆ టేస్ట్ పులుసుల్లో చాలా బాగుంటుంది. చిన్నప్పుడైతే మా మమ్మీ తింటున్నప్పుడు ఎలా తింటున్నావు మమ్మీ, అంత స్పైసీగా ఉంటుంది కదా అని అడిగేదాన్ని. కానీ నేనే ఇప్పుడు ఆ టేస్ట్ తింటున్నాను. అలాగే కాకరకాయను కూడా రౌండ్గా కట్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, సన్నగా చాప్ చేసుకున్న టొమాటోస్, అలాగే చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం కారం వేసుకుంటున్నాను.
కారం వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసుకోవాలి. అలాగే పులుసులో చిన్ని బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. పులుసులో బెల్లం ముక్కన వేసుకుంటే చాలా బాగుంటుంది. మగ్గడానికి ఇంకొక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను. పులుసులోకి ముద్దపప్పు కోసం కందిపప్పుని కడిగి పెట్టుకుంటున్నాను. అలాగే రైస్ని కూడా కడిగి పెట్టుకున్నాను. ప్రెషర్ కుక్కర్ ఎప్పుడు వైట్గా ఉండాలంటే లెమన్ స్లైసెస్ అలా కట్ చేసుకుని వేసుకుంటే వైట్గా ఉంటుంది. అలాగే ఒకేసారి రైస్ కుక్కర్లో రైస్ని అలాగే కందిపప్పుని కూడా పెట్టేసుకుంటున్నాను. రైస్ని కందిపప్పుని కడిగి పెట్టుకున్న వాటర్ని కలెక్ట్ చేసుకొని అవి ప్లాంట్స్కి వేస్తాను. ఇవైతే లీచీ ఫ్రూట్స్ అండి. దీని మీద ఒక షార్ట్ కూడా నేను రిలీజ్ చేశాను. ఒకసారి దాన్ని కూడా చెక్ ఇన్ చేయండి. ఈ లీచీ ఫ్రూట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే డయాబెటీస్ పేషెంట్స్ కూడా తినచ్చు. ఇలా రైస్ని వాష్ చేసుకున్న వాటర్ని వేసుకుంటే ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా అయితే పెరుగుతున్నాయి. అలాగే చిన్ని బర్త్డే బ్లాగ్ ఉందని చెప్పాను కదా. సో మొన్న 27th మా పాప బర్త్డే కూడా జరిగింది. అందులోకి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాము. స్టోన్స్ పెన్సిల్స్ ఏంటంటే పిల్లలకి యాక్టివిటీగా కూడా ఉంటుందని, అలాగే వాళ్ళు తీసుకెళ్ళటానికి రిటర్న్ గిఫ్ట్స్గా ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. చాలా క్యూట్గా ఉన్నాయి. సో అన్నీ అయితే కలెక్ట్ చేసి ఇలా ఒక్కొక్క బ్యాగ్లో వేసుకుంటున్నాము. ఆ రోజైతే ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఆడవాళ్ళకి ఏదైనా అకేషన్ ఉంటే మెహందీ కంపల్సరీ కదా. నాకైతే ఇలాంటి సింపుల్ మెహందీ డిజైన్స్ అంటే చాలా ఇష్టం. మా పాప అయితే యూనికార్న్ థీమ్లో కేక్ అడిగింది. సో మేము అలాగే ప్లాన్ చేసాము. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లలకి ఇవ్వండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.